హలో ఎవ్రీవన్, ఐ యామ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ టీవ్ 11. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నా అంటే ఒక అద్భుతమైన వెబ్సైట్ అయితే మీ ముందరికి తీసుకొని వచ్చాను అనమాట. ఈ వెబ్సైట్ మీద వీడియో చేస్తుంటే నాకు ఎక్సైట్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. ఎందుకు ఎక్సైట్మెంట్ అంటే 200+ టూల్స్ అనేవి ఆన్లైన్ టూల్స్ ఇందులో అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. మీకు ఏమేమి టూల్స్ ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ పీడిఎఫ్కి సంబంధించిన టూల్స్ ఉంటాయి, ఇమేజ్కి సంబంధించిన టూల్స్ ఉంటాయి, వీడియోకి సంబంధించిన టూల్స్, ఏఐ రైటింగ్ అండ్ అలాగే మనకు ఫైల్స్కి సంబంధించిన టూల్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవి కేటగిరీస్ ఫ్రెండ్స్. ఇందులో సబ్ కేటగిరీస్ మళ్ళీ ఉన్నాయన్నమాట. మీకు ఏదైనా ఫైల్స్కి సంబంధించిన టూల్స్ అంటే కనుక మీరు పీడిఎఫ్కి ఏదైనా పాస్వర్డ్ ఉంటే ఆ పాస్వర్డ్ను రిమూవ్ అనేది చేయొచ్చు, ఇమేజ్ను పీడిఎఫ్లా కన్వర్ట్ చేయొచ్చు, పీడిఎఫ్ను వర్డ్లా కన్వర్ట్ చేయొచ్చు, వర్డ్ను పీడిఎఫ్లా కన్వర్ట్ చేయొచ్చు. ఇలాగా మొత్తం ఫైల్స్కి సంబంధించిన ఎన్నైతే మనం చేయగలమో అన్ని ఆప్షన్స్ ఇందులో అయితే ఉన్నాయన్నమాట. అన్ని టూల్స్ ఉన్నాయి. ఇమేజ్ టూల్స్ వచ్చేసి మీకు ఏదైనా ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అనుకున్నా, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి అనుకున్నా, బ్లర్ చేయాలి అనుకుంటున్నా, ఏదైనా ఆబ్జెక్ట్ను రిమూవ్ చేయాలి ఒక ఇమేజ్లో అనుకుంటున్నా, ఇవన్నీ ఇమేజ్ టూల్స్ కిందకి అయితే వస్తాయన్నమాట. సో చెప్పడం కన్నా చూపిస్తాను మీకు, అప్పుడు మీకే అర్థమవుతుంది, మీరు కూడా ఎగ్జైట్ అవుతారనమాట. ఈ వెబ్సైట్ అనేది ఇంత అద్భుతంగా ఉంది. మిగిలిన అన్ని వెబ్సైట్స్లో ఒక్కొక్క ఫార్మాట్ అనేది మనకు అవైలబుల్లో ఉంటుందన్నమాట. అన్ని వెబ్సైట్స్లో ఉన్నది ఈ ఒక్క వెబ్సైట్లోనే మీకు అవైలబుల్లో ఉంటుందన్నమాట. ఒకటే చోట మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ అనేవి మీవి సాల్వ్ అనేది చేసుకోవచ్చు. ఫైల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇమేజ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాగా ఏవైనా. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు నన్ను సపోర్ట్ చేయాలి అంటే ఈ వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి, మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తే నేను అంత బాగా మంచి మంచి వీడియోస్ అనేది తీసుకొని వస్తాను అనమాట మీ ముందరికి అయితే, ఇంట్రెస్టింగ్గా ఉన్నవి. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసి tinywow.com అని అయితే ఉంటుంది అనమాట. ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకు 5 కేటగిరీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. పీడిఎఫ్ టూల్స్ వచ్చేసి 45+ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఇక్కడ ఇమేజ్ టూల్స్ వచ్చేసి 30+ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వీడియో టూల్స్ ఉన్నాయి, ఇంకా ఏఐ రైటింగ్ ఉంది, ఫైల్ టూల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 200+ టూల్స్ అయితే మనకు అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆన్లైన్ టూల్సే మొత్తం ఫ్రెండ్స్. సో ఇందులో ఒక కేటగిరీ ఓపెన్ చేసి ఏదో ఒకటి మీకు చూపిస్తాను అనమాట, అర్థమయ్యేదానికి ఎలాగ యూజ్ చేయాలి అనేది. సో మొత్తం ఇందులో ఉన్న 200+ నేను యూజ్ చేయాలి అంటే ఈ వీడియోనే కాదు ఫ్రెండ్స్, ఈ రోజు కూడా సరిపోదు అనమాట. మీకు అన్ని చూపించాలి అంటే మాత్రం అందులోకి అప్లోడ్ చేసి కన్వర్ట్ చేసి ఇవన్నీ. సో మనం ఏఐ రైటింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట, నాకు కూడా మీకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇందులో. సో సింపుల్గా దీని మీద క్లిక్ చేద్దాం. సో ఇందులో యూట్యూబ్ స్క్రిప్ట్ రైటింగ్ అనేది ఉంది. ఇది నాకు కొద్దిగా ఇంట్రెస్టింగ్ కాబట్టి మనది యూట్యూబే కదా, సో దీన్ని చూపిస్తాను. మిగిలినవి మీరైతే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ యూట్యూబ్ స్క్రిప్ట్ అని కనిపిస్తుంది, దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, టాపిక్ అనేది మీరైతే ఇక్కడ టైప్ చేయాలన్నమాట. సో నేను టైప్ చేస్తాను ఇప్పుడైతే ఒకటి, ఇక్కడ ఏదో ఒక టాపిక్ అనేది నేను టైప్ చేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, హౌ టు క్రియేట్ పీడిఎఫ్స్ అని నేనైతే ఎంటర్ చేశాను అనమాట. సో చూద్దాం ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఏమొస్తుంది అనేది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు టోన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రొఫెషనల్ ఉండాలా ఎలా ఉండాలా అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్. నేను ప్రొఫెషనల్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ లెంత్ వచ్చేసి షార్టా లాంగా ఇలాగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు, షార్ట్, మీడియం, లాంగ్ అని ఉంది. సో షార్ట్ అని పెట్టేద్దాం మనం. ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఇప్పుడు జనరేట్ మీద అయితే క్లిక్ చేసేస్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే జనరేట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్ జనరేట్ అనేది చేయడానికి. సో మీరు టాపిక్ అనేది ఇస్తారు కదా, ఆ టాపిక్ను బట్టి అదైతే జనరేట్ అనేది చేస్తుంది అనమాట. మీకు చూపిస్తాను జనరేట్ అయినాక ఎలా ఉంటుంది మొత్తం అంతా. సో ఇందులో మీరు ఏ టాపిక్ అనేది ఇచ్చా కూడా అది యూట్యూబ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు అయితే జనరేట్ అనేది చేస్తుంది అనమాట ఇక్కడ స్క్రిప్ట్ అనేది. ఎందుకనంటే ఇది యూట్యూబ్ స్క్రిప్ట్ కాబట్టి యూట్యూబ్ వీడియోలో ఎలాగ స్క్రిప్ట్ అనేది అంటే మనం చెప్తామో అదే విధంగా ఇక్కడ జనరేట్ అనేది కూడా అవుతుంది అనమాట మనకు. సో ఈ స్క్రిప్ట్ను మీరు డౌన్లోడ్ చేయాలి అంటే ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మీ డివైస్లో సేవ్ చేసుకోవచ్చు, లేదా డ్రైవ్ కూడా డైరెక్ట్ అప్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ టెస్ట్ అనేది. నేనైతే ఏం చేయట్లేదు దీన్ని. సో ఇంకొక టూల్ కూడా చూద్దాం మనం. ఏఐ జనరేషన్లో ఒక టూల్ అయితే నేను మీకు చూపించాను, ఇంకో టూల్ కూడా మనం చూద్దాం. ఒకసారి ఇక్కడ స్టోరీ జనరేట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ కూడా టాపిక్ అనేది మనం ఇవ్వాలి. సింపుల్గా నేను యూట్యూబే ఇచ్చేస్తున్నాను. సింపుల్గా ఇక్కడ యూట్యూబ్ అనేది ఇచ్చాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే పారాగ్రాఫ్స్ ఎంత కావాలి అనేది మీకు అయితే కనిపిస్తుంది. సో మనం ఒక 5 పారాగ్రాఫ్స్ పెట్టుకున్నాం. ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు జనరేట్ అనేది అవుతుంది అనమాట. సో కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది జనరేట్ అనేది చేయాలి కదా స్టోరీ అనేది మనకు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు స్టోరీ అనేది ఇక్కడ జనరేట్ అనేది అయింది. మీరు కావాలి అంటే దీన్ని డౌన్లోడ్ అనేది చేసుకొని సేవ్ అనేది చేసుకోవచ్చు మీ డివైస్లో. సో ఈ విధంగా ఏఐ రైటింగ్ అనేది మీకు అయితే హెల్ప్ అవుతుంది అనమాట, ఈ విధంగా ఏఐ టూల్ అనేది. సో పీడిఎఫ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్, ఒకసారి పీడిఎఫ్లో ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, పీడిఎఫ్ టూల్స్ వచ్చేసి చాలా ఉన్నాయి మనకు. పీడిఎఫ్ అనేది మీరు మెర్జ్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ నుంచి ఇమేజెస్ కన్వర్ట్ చేయొచ్చు, జేపీజీ ఇమేజెస్. ఇక్కడ మీకు ఎడిటర్ ఉంది, పీడిఎఫ్ ఎడిటర్ వచ్చేసి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కంప్రెసర్ ఉంది పీడిఎఫ్కి సంబంధించినది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వర్డ్ టు కంప్రెస్, వర్డ్ టు పీడిఎఫ్, పీడిఎఫ్ టు వర్డ్,
ఇక్కడ అన్లాక్ పీడిఎఫ్ అనేది ఉంది కదా, ఇది వచ్చేసి మీరు పాస్వర్డ్ అనేది ఉంటే రిమూవ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా దీని మీద క్లిక్ చేసి నేనైతే ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేసినప్పుడు ఇక్కడ అప్లోడ్ మీద ఇక్కడ అప్లోడ్ అనేది చేయండి ఫ్రెండ్స్. పాస్వర్డ్ ఉన్నది అప్లోడ్ చేస్తే మేము మళ్ళీ ఆ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తే ఆ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అయిన తర్వాత డౌన్లోడ్ అనేది చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఆ తర్వాత మీకు పాస్వర్డ్ అనేది రిమూవ్ అయిపోయి డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. ఆ ఇమేజ్ వచ్చేసి అంటే ఆ పీడిఎఫ్ అనేది. సో ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. క్రియేట్ పీడిఎఫ్ ఉంది, ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యాడ్ వాటర్ మార్క్, ఇక్కడ రిమూవ్ వాటర్ మార్క్ కూడా ఉంది చూసుకోవచ్చు. పీడిఎఫ్లో ఏదైనా వాటర్ మార్క్ ఉంటే దాన్ని రిమూవ్ చేయొచ్చు. సో ఇవన్నీ మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. అన్నీ చెప్తే నేను ఈ వీడియో లెంత్ అనేది సరిపోదు. సో ఇక్కడ ఇమేజ్కి సంబంధించిన కొన్ని టూల్స్ ఉన్నాయి, చూపిస్తాను నేను ఒకసారి అయితే. మీకు ఇమేజ్కి సంబంధించిన టూల్స్ ఏమేమి ఉంటాయి అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు, రిమూవ్ అనేది చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇక్కడ కొన్ని అయితే మిక్స్ అయి ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పీడిఎఫ్ టు ఇమేజ్ అనేది ఉంది కదా, సో ఇమేజ్కి సంబంధించినదే కాబట్టి ఇది వచ్చేసి పీడిఎఫ్ నుంచి ఇమేజ్ కన్వర్ట్ చేసేది. ఇక్కడ కూడా ఆ టూల్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మీకు చాలా టూల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మీరు బ్లర్ అనేది కూడా చేసుకోవచ్చు, ఇమేజ్ బ్యాక్గ్రౌండ్, ఈ విధంగా చాలా అయితే ఉంటాయి ఇక్కడ టూల్స్ అనేవి. మీరైతే యూజ్ చేసుకోండి. నేనైతే అన్నిటి గురించి ఏం చెప్పట్లేదు. ఇక్కడ వీడియో టూల్స్ కూడా చూపిస్తాను. వీడియో కంప్రెస్ కానీ, వీడియో ట్రిమ్ కానీ, ఇవన్నీ ఆన్లైనే ఫ్రెండ్స్. మీకు డేటా అనేది ఎక్కువ కన్సూమ్ చేస్తుంది. వీడియోకి సంబంధించినది ఏదైనా చేయాలి అంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ డౌన్లోడ్ చేయొచ్చు, టిక్టాక్ వీడియోస్, ఈ విధంగా చాలా అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఫేస్బుక్ వీడియోస్ ఇలాగా కన్వర్ట్ చేసుకోవచ్చు మీకు కావాల్సినట్టు. సో ఈ విధంగా మీరు మొత్తం ఇక్కడ ఉన్నవి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైల్స్ అనేవి ఉన్నాయి. ఫైల్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎక్సెల్ టు పీడిఎఫ్ అని ఉంది. ఈ విధంగా ఇవన్నీ మొత్తం మనకైతే కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మాత్రమే మనకున్నాయి. సో ఈ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీరైతే ట్రై చేయండి. ఇందులో ఉన్న టూల్స్ మీకు ఏదైతే అవసరం అవుతుందో ఆ టూల్స్ అనేవి మ్యాక్సిమం ఇందులో అయితే మీకు అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ అనుకున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మన ఛానల్ లోగో కనిపిస్తుంది కింద, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ నుంచి వీడియో మిస్ కాకుండా ఉంటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు తప్పకుండా షేర్ అనేది చేయండి. ఐ విల్ బ్యాక్ ఇన్ షార్ట్ పీరియడ్. కీప్ వాచింగ్ కార్తిక్ టెక్ టీవ్ 11. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.